నిన్నటి ప్రశ్నకు ఆన్సర్ అమర్నాథ్ యాత్ర. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. నేటి ప్రశ్నలు ఏప్రిల్ 25 అండ్ 26కి సంబంధించి. మొదటి ప్రశ్న, శిశు సంరక్షణ సెలవులు మహిళలకు రాజ్యాంగ హక్కు అని సుప్రీంకోర్టు తెలియజేసింది. అయితే ఇది ఏ ఆర్టికల్ కిందకు వస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 42. ఆర్టికల్ 42 ఏంటంటే మహిళలకు పని ప్రదేశాల్లో రక్షణ కల్పించటం. ఆర్టికల్ 42 ఆధారంగా మహిళలకు మెన్చురల్ లీవ్స్ కానీ మెటర్నిటీ లీవ్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్టికల్ 42 ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. రెండో ప్రశ్న, ఇటీవల అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను ఏ సంస్థ తయారు చేసింది? ఆన్సర్ DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీనికి ప్రస్తుతం చీఫ్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వహిస్తున్నారు. మూడో ప్రశ్న, S-400 మిసైల్ సిస్టమ్ మనం ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నాం? ఆన్సర్ రష్యా. ఇలా మనం విదేశాల నుంచి ఏవైతే దిగుమతి చేసుకుంటున్నామో వాటి యొక్క పేర్లను గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా నుండి పొసిడాన్ 8i, అపాచీ, చినూక్, MH-60 రోమియో హెలికాప్టర్స్, 6 అవర్ ఇలాంటివి అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. అలాగే ఫ్రాన్స్ నుంచి రఫేల్, మిరాజ్ 2000, ఇజ్రాయెల్ నుంచి సూసైడ్ డ్రోన్స్, నెగేవ్ లైట్ మిషన్ గన్స్ ఇలాంటివి మనం రక్షణ రంగానికి సంబంధించి ఏ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామో వా దేశాల గురించి రీసెంట్గా వార్తల్లో నిలిచినాయి, ఇంపార్టెంట్. నాలుగో ప్రశ్న, షొంపెన్ తెగ ఏ ప్రాంతానికి చెందింది? ఆన్సర్ అండమాన్ నికోబార్. అయితే వీరు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ 2024లో మొట్టమొదటిసారి ఈ తెగవారు ఓటు హక్కు వినియోగించుకున్నారంట. అలా వీళ్ళు వార్తల్లో నిలిచారు. ఐదో ప్రశ్న, సెంగ్ కిహ్లాంగ్ పండగ ఏ రాష్ట్రానికి చెందింది? ఆన్సర్ మేఘాలయ. ఖాసీ తెగవారు జరుపుకుంటారు. ఆరో ప్రశ్న, భారతదేశంలో అత్యధిక రద్దీగా ఉన్న విమానాశ్రయాలు ఏవి? ఆన్సర్ ఫస్ట్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీలో ఉంటుంది. సెకండ్ ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ ముంబై. థర్డ్ కెంపెగౌడ ఎయిర్పోర్ట్ బెంగళూరు. ఏడో ప్రశ్న, భారతదేశంలో యువతకు మరియు తెగల నైపుణ్యాభివృద్ధి కోసం NSDC నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఇస్కాన్ అనే సంస్థతో. ఎనిమిదో ప్రశ్న, మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం ఏ ప్రాంతానికి చెందింది? ఆన్సర్ ఇండోనేషియా. ఇలా వార్తల్లో నిలిచిన అగ్నిపర్వతాలు ఎక్కడ ఉందో దాని లొకేషన్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. మౌంట్ రువాంగ్ రీసెంట్లీ 2-3 డేస్ కింద కూడా వార్తల్లో నిలవడం జరిగింది. ఈ అగ్నిపర్వతం ఒకే రోజు 5 సార్లు బద్దలవుతూ వార్తలు నిలిచింది. ఈ అగ్నిపర్వతం బద్దలవ్వడం కారణంగా అక్కడ మనాడ్ అంతర్జాతీయ విమానాశ్రయం రాకపోకలు నిలిపివేసినుండే ఇప్పుడు ప్రారంభించారు అని మళ్ళీ ఒకసారి వార్తలు నిలవడం జరిగింది. తొమ్మిదో ప్రశ్న, ప్రపంచ వాతావరణ సంస్థ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ ఇన్ ఆసియా 2023 నివేదిక ప్రకారం 2015 నుండి 2023 వరకు అత్యంత వేడి నెల ఏది? ఆన్సర్ 2023. అయితే ఈ నివేదిక ప్రకారం జపాన్, కజకిస్తాన్ హైయెస్ట్ టెంపరేచర్ని నమోదు చేశాయంట. అండ్ ఖండాల్లో అయితే ఆసియా వరల్డ్స్ డిజాస్టర్ క్యాపిటల్ అని ఈ నివేదిక పేర్కొంది. 10వ ప్రశ్న, ఇకపై భారత చెప్పుల సైజు తీసుకొస్తున్నట్టు ఏ సంస్థ వారు వెల్లడించారు? ఆన్సర్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. భారత్ చెప్పుల సైజు ఏంటంటే ఇప్పుడు యావరేజ్గా ఒక సైజ్ తీసుకొని ఆ చెప్పులను తయారు చేయడం జరుగుతుంది. మన దగ్గర అయితే UK కానీ US కానీ ఆ సైజ్ మాత్రమే ఉపయోగిస్తారు. సో మన భారతదేశంలో యావరేజ్ తీసుకొని ఆ సైజును తీసుకొస్తున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. 11వ ప్రశ్న, ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ప్రబోవో సుబియాంతో. 12వ ప్రశ్న, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హ్యుమానిటేరియన్ అవార్డు 2021 ఎవరికి రావడం జరిగింది? ఆన్సర్ రతన్ టాటా. 13వ ప్రశ్న, రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్కు నూతన అధ్యక్షులుగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ స్వామి గౌతమానందజీ మహారాజ్. సో ఇలాంటి మరిన్ని ప్రశ్నల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. మీరు ఈ ప్రశ్నకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ కామెంట్ చేయండి.
నెక్స్ట్ వీడియోలో దీని యొక్క ఆన్సర్ నేను చెప్తాను.